పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మరొక్కసారి ఇటు రీతిగా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన నామములో శిలువ బలియాగమును నెవరు వేసుకొనుచు, శిలువపైన మా నిమిత్తము చిందించబడినటువంటి అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మీ ఆత్మ సహాయముతో మీ వైపు చూచుటకు మరొక్కసారి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఆరాధనా కార్యక్రమంలో ఈ చివరి వర్తమానంలో మేము నేర్చుకొని బలపడవలసినటువంటి సంగతులు ఏవైతే ఉన్నవో వాటిని మాకు అనుగ్రహించి నేర్పించి మమ్మను మెరుగుపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, గత కొన్ని వారాలుగా దేవుని పిల్లలుగా, సంఘస్థులుగా మనకున్నటువంటి వాక్యానుసారమైన ప్రాథమిక బాధ్యతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మునుపు బాధ్యతలను మామూలుగా మనం మాట్లాడుకున్నాం జనరల్గా. ఇప్పుడు వాటిని వర్గీకరించి మాట్లాడుతున్నాం. మనం మాట్లాడుకుంటున్న అంశం ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్. ఈరోజు రెండవ భాగం మనం మాట్లాడుకుంటున్న అంశం అది. సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ. అందులో మొదటి భాగాన్ని గడిచిన వారం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం రెండవ భాగంలోనికి వెళ్తున్నాం. మొదటి భాగం ఏంటో లాస్ట్ వీక్ మనం మాట్లాడుకుంది జ్ఞాపకం చేసుకుందాం. మొదటి భాగం ఏమిటి? దేవుని పట్ల లేదా దేవుని ఎడల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ గాడ్. అందులో మొదటిది దేవునిపై విశ్వాసము మరియు నమ్మకము, ప్రార్థన మరియు ఆరాధన, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుట, కృతజ్ఞత మరియు కృతజ్ఞత స్తుతి అర్పణ. ఇస్ దట్ వెరీ గుడ్. ఇవి గత వారం మనము వివరంగా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు జాగ్రత్తగా రెండవ భాగాన్ని మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకుంటున్న అంశము బాధ్యతలు. బాధ్యతలు ముందుగా మనకు తెలియాలంటే దానికంటే ముందు మనం అందరం ఒక స్థానిక సంఘములో సభ్యులై ఉండాలి అని గుర్తు చేస్తూ వస్తున్నాను. సభ్యుల బాధ్యతలు ఇవి. ఒక స్థానిక సంఘములో మనం కనెక్ట్ అయి ఉంటే వారికి ఈ బాధ్యతలని వర్తిస్తాయి. ఏ స్థానిక సంఘానికి మనం కనెక్ట్ అయి ఉండకుండా, ఒక చిరునామా లేకోకుండా మనం బతికేస్తుంటే అది ఒక క్రమము లేని జీవితం అవుతుంది. అందుకే ప్రధానంగా మనందరము కూడా ఒక లోకల్ చర్చ్కి కనెక్ట్ అయి ఉండాలి అని, మీలో ఎవరైనా మీకంటూ ఒక స్థానిక సంఘము ఉంటే ఉదయం పూట అక్కడికి వెళ్ళి సాయంత్రం ఇక్కడ హాజరవుతుంటే ఆ స్థానిక సంఘములో మీరు బాధ్యత కలిగి ఉండాలి అని గుర్తు చేస్తూ, మీరు ఏ స్థానిక సంఘానికి కనెక్ట్ అయి ఉండకపోతే కేవలము ఇప్పుడు మీరు ఇక్కడ వస్తున్నటువంటి ఈ స్థానిక సంఘానికే మీరు కనెక్ట్ అయి ఉంటే ఇక్కడ మీరు సభ్యత్వము తీసుకొని ఉండాలి అని మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఆ సభ్యత్వం తీసుకోవడానికి ముందుగా మీరు ఒక లెటర్ మీరు సబ్మిట్ చేయాలి. ఆ లెటర్ ఎలా పొందుపరచాలో తెలియకపోతే మనమే ఒక ఫార్మాట్ మీకు ఇవ్వడం జరిగింది. మీలో కొంతమంది తీసుకున్నారు, ఈరోజు కొంతమంది సబ్మిట్ చేస్తారనుకుంటున్నాను, కొంతమంది చేశారు. ఆ లెటర్ కూడా మన దగ్గర ఉంది కదా ఫార్మాట్. ఒకసారి లెటర్ కూడా చూపిద్దాం, ఒకవేళ మాకు తెలీదు అని అనుకుంటే. షో ఇట్. అది ఇంగ్లీష్లో ఫార్మాట్ అది, అలాగనే తెలుగులో కూడా మీకు ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. నన్ను చూపించి. పోయిన వారం మీలో ఎవరైనా రాకపోయి ఉంటే, మాకు తెలీదు అని అనుకుని ఉంటే, ఒకవేళ లైవ్ కూడా చూడకపోయి ఉంటే, ఆ లెటర్ మీకు సంఘంలో ఇప్పుడు
మన దగ్గర అందుబాటులో ఉంది. మీరు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిచారకులను, దేవుని దాసులను మీరు అడగండి, వారు గైడ్ చేస్తారు. ప్రజెంట్ ఈ లెటర్స్ అన్నీ శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాయి. ఈరోజు ఉన్నాయి కదండి, మీ దగ్గర ఉన్నాయి. అవి మీరు తీసుకోండి. ఎవరైనా పోయిన వారం తీసుకోకపోయి ఉంటే, తీసుకోవాలనుకుంటే అవి తీసుకోండి. వెళ్దాం. ఏమిటి బాధ్యతలు అన్నప్పుడు, ప్రప్రథమముగా ప్రతి సంఘ సభ్యునికి, సభ్యురాలికి దేవుని ఎడల బాధ్యతలు, దేవుని పట్ల బాధ్యతలు, దేవుని విషయంలో మనం ఎలా ఉండాలి. ప్రధానంగా మనం దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. దేవునికి కనెక్ట్ అయి ఉన్న మనము దేవునితో ఎలా ఉండాలి అని నేర్చుకున్నాం. విషయం ఏంటంటే, ఈ ప్రాథమిక విషయాలు మీకు పదే పదే గుర్తు చేయబడుతూనే ఉంటాయి. ప్రాథమిక విషయాలు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఒక వారం వినేసి అయిపోయింది, వినిండేదే అని అనుకోకూడదు. బైబిల్లో కొన్ని సంగతులు పదే గుర్తు చేయడం అనేది కీలకమైన విషయమని దేవుడే వ్రాయించాడు. ఒక వచనాన్ని చూద్దాం. పేతురు గారు తన పత్రికలో ఈ రీతిగా వ్రాస్తున్నాడు, చూద్దాం. 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము నుండి మనం చదువుకుందామని నేను పిలుపునిస్తున్నాను. 12వ వచనం నుంచి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. అంటే మీకు తెలిసినా నేను జ్ఞాపకం చేస్తుంటాను అంటున్నాడు భక్తుడు. 13. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా, చూడండి అన్నమాట, నా నిర్గమమునకు తర్వాత కూడా అంటాడు ఫుట్నోట్లో. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనినట్లు జాగ్రత్త చేతును. ఒక సేవకుడు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు గుర్తు చేస్తున్న బైబిల్ గ్రంథమందు. ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. అంటే మేము తెలుసుకున్న సత్యము ఎంత బలమైనదో, శక్తివంతమైనదో, దృఢమైనదో మాకు తెలుసు గనుక ఈ సత్యాన్ని మీకు తెలుపడం మాత్రమే కాదు, పదే జ్ఞాపకము చేయుచు మిమ్మును రేపుట న్యాయము అంటున్నాడు భక్తుడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది అదే. గత కొన్ని వారాలుగా మీ ముందుకు తీసుకుని రాబడుతున్న సత్యాలలోని ఉద్దేశం ఏమిటి? ఉపన్యాసాలు చేసి, ప్రసంగాలు చేసి, వాక్యం భలే చెప్పారు మీరని అనిపించుకోవడానికి కాదు. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థను స్థిరపరచడానికి. కేవలము మేము బతికున్నప్పుడు లేదా మనం బతికున్నప్పుడు మాత్రమే కాదు, మనము మృతి పొందిన తర్వాత కూడా రాబో తరాల వారు ఈ స్థిరపరచబడినటువంటి వ్యవస్థలో ప్రయాణం చేయడానికి. అందుకే వీటిని పదే జ్ఞాపకము చేయడం అవసరం. మన పూర్వీకులు కూడా, పెద్దలు కొన్ని విషయాలను అలా వారు స్థిరపరిచి వెళ్ళిపోయారు. అందుకే ఈ రోజుకి వారు నేర్పిన విలువల మీద క్రైస్తవ్యం నడుస్తూ ఉంటుంది. ఆ విలువలు వాక్యానుసారమైనవి. అన్నీ కాకపోయినా ఏవైతే వాక్యానుసారమైనవో వాటిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యానుసారమైనటువంటి విలువలు మన పెద్దలు నేర్పినప్పుడు అవి వ్రాత రూపకముగా వ్రాయబడి ఈరోజు మన మధ్య అవి స్థిరంగా ఉన్నప్పుడు వాటిని మనం గౌరవిస్తూ అనుసరించవలసిన బాధ్యత మనకుంటుంది. అలాగే ఈరోజు మనం కూడా
అదే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ దేవుని విషయంలో మనం ఎలా ఉండాలి, అది మొదటి భాగంలో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు రెండవ భాగంలో మరికొన్ని విషయాలు నేను మాట్లాడబోతున్నాను. మన బాధ్యత ఏమిటి? మొదటి భాగంలో మాట్లాడినవి మర్చిపోకుండా వాటిని క్యారీ చేస్తూ జ్ఞాపకం పెట్టుకొని ఈ రెండవ భాగంలో మనం మాట్లాడుకోబోయే విషయాలు కూడా ముద్రించుకోవాలి. ఇది మాత్రమే కాదు, రాను రాను మనకు బాధ్యతలు పెరుగుతాయి. జరగబోయేది ఏంటో చెప్పనా? ఇప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకుంటున్నారు కదా, మీరు ఇప్పుడు ఈ సంఘంలో మీరు అధికారికంగా ఫార్మల్గా అఫీషియల్గా మీరు మెంబర్షిప్ తీసుకోబోతున్నారే. మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత జరగబోయేది ఏంటో చెప్పనా? మీ జోనల్ ఇన్ఛార్జ్ల వారు ఎవరైతే ఉన్నారో వారికి నేను అదనపు బాధ్యతలు అప్పగిస్తాను. ఏమిటో చెప్పనా? ఆదివారం పూట ఇక్కడ చెప్పిన సందేశాన్ని వారు మరలా మీకు జ్ఞాపకం చేస్తుంటారు ఆ వారం అంతా. ఎందుకు? సోమా నుంచి శని వరకు ఇవన్నీ గాలికి ఎగిరిపోతే వాళ్ళు నెమ్మదిగా ఆన్లైన్ బైబిల్ స్టడీని స్టార్ట్ చేయమని నేను కోరబోతున్నాను. ఆ బైబిల్ స్టడీలో ఇప్పుడు ఆదివారం ఇక్కడ చెప్పబడిన విషయాలను వారు మరలా గుర్తు చేస్తుంటారు. అంటే మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు ఏ ప్రయోజనాలు అయితే ఉండబోతున్నాయో అందులో ఒకటి ఇప్పుడు నేను రివీల్ చేశాను అంతే. దీనిని ప్రివిలేజ్ అని అంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సభ్యత్వం తీసుకున్న వారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. ఎందుకు అని అడిగితే, మీ పైన మాకు హక్కు ఉంటుందిగా. మిమ్మల్ని తట్టొచ్చు, మిమ్మల్ని లేపొచ్చు, మిమ్మల్ని కూర్చోబెట్టొచ్చు. అంటే ఆత్మీయంగా మమ్మల్ని వృద్ధిపరచండి అని మీరు మాకు అనుమతినిస్తున్నట్టు, అధికారం ఇస్తున్నట్టు, అవకాశం ఇస్తున్నట్టు, అనుమతినిస్తున్నట్టు. అంటే మీ పైన మీ ఆత్మీయ అభివృద్ధి విషయంలో మాకంటూ అధికారికంగా మాకు బాధ్యతలు ఏర్పడతాయి. మరి ఆ బాధ్యతలకు న్యాయం చేయొద్దు. మీరు సభ్యత్వం తీసుకోలేదనుకోండి, అంటే మీరు మమ్మల్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీరు మాకు ఇస్తున్న ఇండికేషన్ అది. మాకు ఆల్రెడీ వేరే చోట మెంబర్షిప్ ఉంది, మేము అక్కడ మమ్మల్ని చూసుకుంటారు, మీరు చూసుకోవాల్సిన అవసరం లేదని మీరు ఇస్తున్న ఇండికేషన్ అది. మరొకరి మేరలోనికి వెళ్ళి మేము ఎలా పనిచేయడానికి వీలవుతుంది? మీ ప్రాథమిక సభ్యత్వం ఇక్కడ ఉంటే మా ప్రాథమిక బాధ్యత మీ పట్ల నెరవేరుతుంది. రాబోయే కాలంలో జరగబోయే విషయాల్లో ఒక్కటి మీకు గుర్తు చేస్తున్నాను. స్థానిక సంఘ సభ్యులను ఆత్మీయంగా వెంబడిస్తూ వారి స్థితిగతులను తెలుసుకుంటూ ఎక్కడైనా వారు బలహీనంగా ఉంటే వారిని బలపరిచేటువంటి అదనపు బాధ్యతలు మీ విషయంలో సంఘము తీసుకోబోతుంది. మరి దేవుని విషయంలో మీరు ఎలా ఉన్నారు? దేవుని ఎడల మీ బాధ్యతల విషయంలో మీ పరిస్థితి ఏమిటి అని గుర్తు చేయడం మాత్రమే కాదు, ఈరోజు రెండవ క్లాసిఫికేషన్, రెండవ వర్గీకరణలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అదేమిటో స్క్రీన్ మీద చూద్దాం. ఏమిటది? మన పట్ల మన బాధ్యతలు, లేదా మన ఎడల మన బాధ్యతలు. నాకు ఒకసారి 1 కూడా చూపించి 2 ఓన్లీ 1 చూపించు. 1 ఏమిటి? దేవుని పట్ల లేదా దేవుని ఎడల బాధ్యతలు. అది 1 అయిపోయింది లాస్ట్ వీక్. ఇప్పుడు 2 ఏమిటి? మన ఎడల మన బాధ్యతలు, లేదా మన పట్ల మన బాధ్యతలు. రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ అవర్ సెల్వ్స్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ప్రధానంగా మనము దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. అయిపోయింది ఫస్ట్ పార్ట్. అది దేవుని విషయంలో మనం ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, రెగ్యులర్ లైఫ్లో దేవునితో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకున్న మనం వెంటనే మనం గుర్తించవలసింది, మన ఎడల మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వ్యక్తిగతంగా, ఫర్ పర్సనల్ గ్రోత్, వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధి కొరకు. జనరల్గా ఆలోచిద్దాం. మన ఎడల అందరికంటే ఎక్కువ బాధ్యత ఎవరికి ఉండాలి? మనకే ఉండాలి. కొన్నే పక్కవారు చెబుతారు. తల్లైనా తండ్రి అయినా కొంతవరకు మాత్రమే, ఒక ఏజ్ వచ్చేంత వరకు మాత్రమే. ఒక వయసు వచ్చిన తర్వాత మన విషయాలలో మనకే బాధ్యతలు ఉంటాయి, ప్రాథమిక బాధ్యతలు.
నా ఆకలి నాకే తెలుస్తుంది, కానీ అమ్మకు కూడా తెలియదు. అడిగితేనే, చెబితేనే అమ్మకు తెలిసేది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నాకంటూ నా పట్ల బాధ్యత ఉండాలి. ఎవరో చెప్పాలి, ఎవరో తోయాలి, ఎవరో నడిపించాలి, ఎవరో ఎల్లప్పుడూ 24 అవర్స్ నా వెనకుండి నన్ను అలా తోస్తూ ఉండాలంటే కాదు. మనతో 24 గంటలు ఎవరు ఉండలేరు. నాతో ఎప్పుడు ఉండేది నేనే. గనుక నా ఎడల నాకే బాధ్యత ఉండాలి. అందులో ఒక బాధ్యతను చూద్దాం బైబిల్లో. యెహోషువ గ్రంథం తీద్దాం. లాస్ట్ టైం గుర్తుందా మీకు? 1.1, 1.2, 1.3 ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా మనము 2.1, 2.2 అలా మాట్లాడుకుంటాం. కాసేపట్లో నేను టైటిల్ ఇస్తాను దానికి. 2.1 మాట్లాడుతున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువ గారితో. ఏమని మాట్లాడుచున్నాడో చూద్దాం. 7వ వచనము నుండి చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7 నుంచి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చెయ్యవలెను. యెహోషువ, అందులో మొదటి మెసేజ్ ఏమిటి? నీవు జాగ్రత్తగా ఉండాలి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ విషయంలో నీకున్న బాధ్యతది. మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. అంటే యెహోషువ, నాయన నీకు నా వాక్యం వచ్చిందిగా, విన్నావుగా. ఎక్కడి నుంచి విన్నావు? నేను వినిపించా. ఎవరి ద్వారా వినిపించా? నా సేవకుని ద్వారా వినిపించా, మోషే ద్వారా. నీ చేతికంటూ గ్రంథం వచ్చింది. నువ్వు ఎదురుగుండగా నా సేవకుని చేత దాన్ని వివరింపజేశాను. నువ్వు వినేలా నేను చేశాను. దాన్ని అనుసరించే బాధ్యత నీది. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వింటే సరిపోదు, నేర్చుకుంటే సరిపోదు, వ్రాసుకుంటే సరిపోదు, తెలుసుకుంటే సరిపోదు, రెఫరెన్స్లు గుర్తించుకుంటే, జ్ఞాపకం ఉంచుకుంటే సరిపోదు. అనుసరించాలి. ఆ టార్గెట్ కొరకు ఇవన్నీ చేయాలి. వినడమైనా, నేర్చుకోవడమైనా, వ్రాసుకోవడమైనా, గుర్తుంచుకోవడమైనా, ఇవన్నీ దేనికి? అల్టిమేట్గా నువ్వు అనుసరించడానికి. నీ నుండి వ్యక్తిగతంగా నేను ఎక్స్పెక్ట్ చేసేది అది. ఆలోచించండి. వాస్తవానికి యెహోషువ గారు ఒక లీడర్. అక్కడ ఈ అధ్యాయానికి వచ్చేసరికి యెహోషువ గారు నాయకుడైపోయాడు. కానీ ఒక నాయకునితో దేవుడు చెబుతున్న మాట ఏమిటి? నేను మొట్టమొదట నీ లీడర్షిప్ను కాదు చూసేది, నీ పర్సనల్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితం. ఇన్ని వందల మందిని, ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని నడిపిస్తున్నాను తర్వాత చెప్పుకో. నా దగ్గరకు వచ్చేసరికి నేను ఫస్ట్ చూసేదే నీ వ్యక్తిగత జీవితం. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదంటే నువ్వు చేయవలసిందేమిటి? నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడుచుకోవాలి. 8వ వచనం కూడా చూద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. అంటే నువ్వు నేర్చుకుంటూ 10 మందికి బోధించాలి. అయితే నెక్స్ట్ మాట చూద్దాం. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నాకు నీ ప్రవర్తన కావాలి జాషువా. నాకు నీ ప్రవర్తన కావాలి. అది నాకు ఇంపుగా ఉండాలి.
నీ ప్రవర్తన నాకు ఇంపుగా ఉండాలంటే నీకు వేరే ఆప్షనే లేదు. నా వాక్యమును దివారాత్రమును నువ్వు ధ్యానించాలి. అప్పుడు మాత్రమే నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకొనగలవు, చక్కగా ప్రవర్తించగలవు. చెప్పండి, దేవుని ఎదుట చక్కని ప్రవర్తన మనం ఎప్పుడు కనుపరచగలము అని అడిగితే దేవుడిచ్చిన వాక్యము చేత మాత్రమే తప్ప వేరే ఆప్షన్ లేదు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది అంటున్నాడు కీర్తనాకారుడు. వాక్యాన్ని పక్కన పెట్టి సరైన మార్గంలో మనం ప్రయాణం చేసే అవకాశమే లేదు. బయట ఎక్కడో మనకు నీతి సూత్రాలు వినపడుతున్నాయి, పాటిస్తే సరిపోతుందంటే కుదరదు, అది సరిపోదు. బైబిల్లో ఉన్నంత జ్ఞానం ప్రపంచంలో ఏ మనిషి రాయలేడు. ఏ నీతి సూత్రాలు ఇక్కడ నిలబడవు. ఈరోజు మీరు నేను మనందరం వాక్యం విషయంలో మనకున్నటువంటి స్థితి ఏమిటి? వాక్యమే మన జీవితాలను నడిపిస్తుందా? వాక్యము చేత నడిపించబడుతున్నటువంటి జీవితాల మనవి. ప్రతిరోజు దివారాత్రము వాక్యము ధ్యానించేటువంటి పరిస్థితి వ్యక్తిగతంగా మనకుందా? మళ్ళీ చెబుతున్నాను ఇక్కడ నొక్కి నొక్కి, వ్యక్తిగత బైబిల్ ధ్యానం, పర్సనల్ బైబిల్ మెడిటేషన్, పర్సనల్ బైబిల్ స్టడీ. నేను ప్రతిరోజు ఒక 3 వాక్యాలు వింటానండి, ఎవరో వాక్యం చెబితే తప్పులేదు. మీటింగ్లలో వెళ్ళి కూర్చుంటాను, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా బైబిల్ చదవడం, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అక్షర జ్ఞానం చదవగలిగినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. చదవగలిగినటువంటి వారు ఖచ్చితంగా చదవాల్సిందే. అక్షర జ్ఞానం లేని వారు వినడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, వారు దాన్ని ఉపయోగించుకోవచ్చు. దాదాపుగా మనలో 90% అందరూ కూడా బైబిల్ చదవగలిగిన వారే. చూస్తున్నాం కదా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమా పత్రిక 15వ అధ్యాయం 15, 4వ వచనం చూద్దాం ఒకసారి. 4, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. వ్రాయబడిన వాటిని మనము చదివితే బోధ కలుగుతుంది. దేవుడు ఎందుకు ఈ విషయాలని వ్రాయించాడో మనకు సుస్పష్టంగా రీజన్ కూడా తెలియజేయించాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తెలుగు బైబిల్లో 16-17 వచనములు కలిసి ఉంటాయి. చూద్దాం. 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఏ రీతిగా కలిగింది? దైవావేశము వలన కలిగింది. ఆ దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును, శిక్షణ అని కూడా అంటాడు, ప్రయోజనకరమై ఉన్నది. ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. లేఖనము ప్రయోజనకరమై ఉన్నది. వాక్యము మేలుకరమైనది, చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినడల మీకు మేలు. జీవితంలో మన లక్ష్యం దేని మీద ఉంది? మన దృష్టి దేని మీద ఉంది? మన ఆలోచనలు దేని మీద ఉన్నాయి? మన ధ్యానం దేని మీద ఉంది? న్యూస్ వినందే కొంతమందికి నిద్ర రాదు, న్యూస్ చదవందే కొంతమందికి నిద్ర రాదు. కొన్నిటికి మనం అడిక్షన్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు కానీ అలవాటు అయిపోయి ఉంటుంది. అవి చెయ్యండి. రోజుకు 1 కప్పు అయినా టీ తాగాలండి నేను అంటాం మనం, అలవాటు అయిపోయింది. ఒక్కసారైనా నేను మా వాళ్ళతో మాట్లాడాలండి, అలవాటైంది. బైబిల్ చదవంది నాకు నిద్ర పట్టదండి, ఇంకా అలవాటు కాలేదు ఇది.
ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు వీలైతే ఇవి చేయమని చెప్పట్ల. నా ఎదుట నువ్వు సరైన ప్రవర్తన కలిగి ఉండాలంటే నేనిచ్చిన వాక్యంపై నువ్వు దృష్టి పెడితే తప్ప, నేనిచ్చిన వాక్యాన్ని నువ్వు దివారాత్రములు ధ్యానిస్తే తప్ప. మానవుల ఆలోచనలు అన్నీ సరైనవి కాదు. అందుకే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడే ధన్యుడు. అట్టివాడే ఫలమిచ్చు చెట్టు వలె, నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అలాంటి వారు దేవుని ఎదుట ధన్యులుగా కనబడుతున్నారు. అలవాటు లేకపోతే గాలి చెదరగొట్టు పొట్టు వలె మన జీవితాల్లో ఉంటాయి. స్థిరంగా ఉండవు. అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఎగిరిపోతుంటాం. 2.1 ఆన్ ద స్క్రీన్. వాక్యమును అధ్యయనము చేయుట. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రాథమిక బాధ్యతది. ప్రాథమిక బాధ్యత. 2 చూపించి 2.1 మళ్ళీ చూపించు. 2 ఏంటి? మనం మాట్లాడుకుంటున్న అంశం మన పట్ల మన బాధ్యతలు. మన పట్ల మనకున్న ప్రధాన బాధ్యత ఏమిటి? నెంబర్ 1, వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, వాక్యం ఏమని చెబుతోంది? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగకుండమనిందే. వాటన్నిటిని అనుసరిస్తూ పర్సనల్గా మనము ఎల్లవేళ్ళ వాక్యాన్ని చదువుతూ ఉండాలి. క్యాలెండర్లో కనబడే ఒక్క మాటను చూసి వెళ్ళిపోవడం కాదు. మన దగ్గర బైబిల్ ఉండాలి. ఆ ఉన్న బైబిల్ ఇంట్లో ఎక్కడుందో తెలియాలి. మళ్ళీ అదొకటి ఇప్పుడు ఛాలెంజ్. ఆ ఉన్న బైబిల్ ఇంట్లో ఎక్కడుందో తెలియద్దు, ఎక్కడో ఉంటుంది. అది ప్రతిరోజు మనం చూడాలి, ఓపెన్ చేయాలి, చదవాలి, చదువుతూ ఉండాలి. ఇది జీవజలపు ఊట. చదివే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తుంటాయి. జుంటి తేనె ధారల కంటే మధురమైనది దేవుని వాక్యం. ఆ వాక్యంతో మనం సహవాసం చేస్తూ ఉండాలి. జీవితం అద్భుతంగా వెలుగుమయమైపోతుంటుంది. ఈరోజు మీలో ఎవరైనా, పోనీ మనలో ఎవరైనా బైబిల్ చదివే అలవాటు ప్రతిరోజు మనకు వ్యక్తిగతంగా లేకపోతే లెట్స్ బిగిన్. స్టార్ట్ చేయాలంతే. మొబైల్లో చదవడం కాదు. మొబైల్ అనేది సెకండరీ, అది ఆప్షన్ లేనప్పుడు. వ్యక్తిగతంగా బైబిల్ పుస్తకం అది కలిగి ఉండాలి. వెళ్దామా? నంబర్ 2, 2.2కి వెళ్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. పత్రిక ఎవరు రాశారు? పౌలు భక్తుడు. ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం. 27వ వచనము చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం ప్లీజ్. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఒక పెద్ద భక్తుడు రాస్తున్న మాట ఇది. ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఛాంపియన్ రాస్తున్న మాటలు అవి. ఆయన అంటున్నాడు, ఎదుటోళ్ళకు ప్రకటించడం అనేది ఒకటి ఉంది నా లైఫ్లో చాలా సీరియస్గా. ఇట్ ఈస్ ట్రూ. కానీ నేను చాలా సీరియస్గా తీసుకున్న మరొక టాస్కే నా శరీరాన్ని నేను నలుగొట్టుకోవడం, నా శరీరం నా కంట్రోల్లో ఉంచుకోవడం. నా శరీరాన్ని. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని మనకు తెలుసు కదా. మానవుని కోరికలు అపరిమితములు. తృప్తి లేని జీవితం మనిషిది. మనం చదువుల్లో చదువుకున్న పాఠాలు కూడా మనకి ఇవే చెప్పాయి. నడుచుకుంటూ వెళ్ళేవాడు నాకు సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. సైకిల్లో వెళ్ళేవాడు స్కూటీ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు.
స్కూటీలో వెళ్ళేవాడు ఒక మోటార్ బైక్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. మోటార్ బైక్లో వెళ్ళేవాడు చిన్న కారు ఉన్నా పర్లేదు అనుకుంటాడు. చిన్న కారులో వెళ్ళేవాడు పెద్ద కారు వస్తే బాగుంటుంది అనుకుంటాడు. పెద్ద కారులో వెళ్ళేవాడు విమానం ఎక్కితే బాగుంటుంది అనుకుంటాడు. ఇంకా విమానం పైన ఇంకేం ఉండదులేండి, ఇంకా అయిపోయినట్టే. కోరికలకు ఏమి లేదు, అంతు లేదు, పుడుతూనే ఉంటాయి ఎవరికైనా. కానీ పౌలు భక్తుడు మనకు చెబుతున్న విషయం ఏమిటి? నా వ్యక్తిగత జీవితంలో నాకు ఒక పరిచర్య జీవితం ఉంది, దట్ ఈస్ ఫైన్. సేవా జీవితం ఉంది, మినిస్ట్రియల్ లైఫ్. కానీ సేవా జీవితానికే నేను పరిమితమై నా వ్యక్తిగత జీవితాన్ని నేను పక్కన పెట్టట్లా. నేను చాలా సీరియస్గా ఉన్నాను నా పర్సనల్ లైఫ్ విషయంలో అంటున్నాడు ఆయన. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ఒకవేళ భ్రష్టుడనైపోతే, అంటే ప్రకటించేవారు భ్రష్టులైపోయే అవకాశం ఉందా? ఉందనేగా. అది నా జీవితంలో జరగకూడదు. ఇది వ్యక్తిగతంగా నేను తీసుకున్న ఒక తీర్మానం అంటున్నాడు. నా శరీరమును నేను నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నా శరీరాన్ని నేను లోపరుచుకోకపోతే నా శరీరం నన్ను లోపరుచేసుకుంటుంది. ఇన్ని అడుగుతుంది రోజు కోరికలు. కాఫీ దాపించు, టీ దాపించు అంటే పర్లేదు, ఇంకేదైనా దాపించమని అనుకోండి, అక్కడ ప్రాబ్లం. అంతేనా? పండ్లు తినిపించు, బిర్యానీ తినిపించు అంటే పర్లేదు, ఇంకేదైనా తినిపించమని అనుకోండి, అది ప్రాబ్లం. అంటే ఏమైనా అడగగలదుగా, శరీరము ఏమైనా అడగగలదు. నాకు అది చూడాలనుంది, చూపించనొచ్చు శరీరం. నాకు అది వినాలనుంది, వినిపించు. నాకు అది మాట్లాడాలనుంది, పలుకు. అక్కడికి నడవాలనుంది, నడిపించు. అక్కడ నిలవాలనుంది, నిలబెట్టు. అక్కడ కూర్చోవాలనుంది, కూర్చోబెట్టు అంటుంది శరీరం. బైబిల్ అంటుంది, నువ్వు అన్ని చూడకూడదు, అన్ని వినకూడదు, అన్ని చోట్లకు నడవకూడదు, అన్ని చోట్ల నిలవకూడదు, అన్ని చోట్ల కూర్చోకూడదు. ఇవన్నీ ఎవరు చెప్పాలి? మన శరీరానికి చెప్పాలి. మన శరీరానికి రోజు పాఠాలు చెప్పాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించనాలి, తినుము తాగు అనకూడదు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఒక్కొక్కసారి ఈ ప్రాణం టెన్షన్ పడిపోతుంటుంది. ప్రాణానికి చెప్పాలి, నా ప్రాణమా నాలో నీవు ఏలా కృంగి ఉన్నావు, కృంగకు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. శరీరాన్ని మన అదుపులో ఉంచుకోవడం, దానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఎక్సర్సైజ్, సాధన. తన శరీరాన్ని తన కంట్రోల్లో ఉంచుకునేటువంటి ఒక అభ్యాసంలో ఆయన ఉన్నాడు. అది చాలా అవసరం కూడా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దీనికి మన శక్తి సరిపోదు, ఆత్మశక్తి కావాలి. ఆ ఆత్మే పరిశుద్ధాత్ముడు. ఆయన గురించి బైబిల్ ఏం రాయబడిందో చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయం 7వ వచనము చూద్దాం. 7వ వచనము, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఏ ఆత్మ మనకి ఇవ్వబడింది? ఏ ఆత్మ ఇవ్వబడింది? శక్తి కలిగిన ఆత్మ, అంటే శక్తినిచ్చే ఆత్మ, ప్రేమను పంచే ఆత్మ, అండ్ అట్ ద సేమ్ టైం ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. ఈ వచనం ఇంగ్లీష్లో కూడా చూపించగలవా? అదే వచనాన్ని ఇంగ్లీష్లో కూడా చూడండి. ఫర్ ద స్పిరిట్ గాడ్ గేవ్ us does not make us timid, but gives us power, love and self discipline అనే పదం చూద్దాం. సెల్ఫ్ డిసిప్లిన్ అనే పదం అందరూ చూడండి. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనిషికి ఏముండాలి? సెల్ఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వీయ క్రమశిక్షణ. ఎదుటోళ్ళను క్రమశిక్షణలో ఉంచడం కాదు, ముందు నాకు నేను పెట్టుకోవాలి, నన్ను నేను పెట్టుకోవాలి.
దీనికి మనకు మార్కులు తక్కువే పడతాయి, కానీ ఎక్కువ మార్కులు సంపాదించాలి. అంతేనా? మనకు సెల్ఫ్ డిసిప్లిన్ తక్కువే కదా అందరికీ. ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మరీ తక్కువ ఉంటుంది. ఓడిపోతుంటాం, టెంప్ట్ అయిపోతుంటాం. ఎవరు ఏది చేస్తే అది చేయాలనేటువంటి ఒక ఆలోచన మనకు వచ్చేస్తుంటుంది. అందుకే బైబిల్ పదే పదే ఒక చక్కని క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని నేర్పిస్తుంటుంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి మీరు ఎందుకు చెబుతోంది? వీ కెన్ లెర్న్ సెల్ఫ్ డిసిప్లిన్ వెన్ వీ కీప్ లుకింగ్ అట్ ద లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఉంటే ఆ స్వీయ క్రమశిక్షణ మనకు కనబడుతుంటుంది. చూస్తున్నాంగా, అందులో స్వీయ క్రమశిక్షణ కొరకు మనకున్నటువంటి ఒక బెస్ట్ ఆప్షన్ ఒకటి ఫాస్టింగ్, ఉపవాసం. అంటే వారంలో ఒక్కరోజైనా దాన్ని మనం ప్రాక్టీస్ లాగా చేస్తే మన బాడీ కొంచెం మన కంట్రోల్లోకి వచ్చేస్తుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఎవరికైనా అలాంటి అలవాటు లేకపోతే ఫస్ట్ ఒక పూట ఉపవాసం, తర్వాత 2 పూటల ఉపవాసం, తర్వాత 1 సంవత్సరం ఉపవాసం. స్టెప్ బై స్టెప్. డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే మీరు కొంచెం జాగ్రత్త పడండి, నా పేరు రాసుకొని మళ్ళీ. అవకాశం ఉన్నవాళ్ళు ఉపవాసం గురించి బైబిల్లో వ్రాయబడిన ఒక చక్కని సంగతి మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకుడి. అంటే నటించడం వద్దు కానీ ప్రాక్టీస్ చేయమన్నాడు. అది పాయింట్ అక్కడ. నో యాక్టింగ్ బట్ ప్రాక్టీస్. ఈ మధ్య కాలంలో కొన్ని హెల్త్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తున్నాయి, 3 పూటలు తినొద్దని కదా. ఆరోగ్య సూత్రాలలో ఒకటి ఏంటి? 3 పూటలు తినొద్దు, 2 పూటలే తినండి. అధిక బలం ఉన్న ఎడల 1 పూటే తినండి అంటున్నారు ఇప్పుడు. అంటే నువ్వు తినడం ఎంత తగ్గిస్తే నువ్వు అన్ని సంవత్సరాలు ఎక్కువ బతుకుతావు. అంటే తింటే బతుకుతావు అనే రోజుల్లో నుంచి మానేస్తే బతుకుతావు అనే రోజుల్లోకి వచ్చాము మనం. కరెక్టే. చూద్దామా? ఆన్ ద స్క్రీన్ 2.2. స్వీయ క్రమశిక్షణ మరియు ఉపవాసం మన బాధ్యత. సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఫాస్టింగ్. ఇజ్ ఇట్ ఓకే ఎవ్రీవన్? అంటే ఓవరాల్గా ఆ రెండిట్లో ఉద్దేశం ఏమిటి? మన శరీరాన్ని మనము నియంత్రణలో ఉంచుకోవడం, క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్. తెలుసు మనకు శరీర కార్యములు ఆత్మఫలము. గలతీ పత్రిక 5. శరీర కార్యములను జయించాలి, ఆత్మఫలమును మనము కలిగి ఉండాలి. రెఫరెన్స్ జస్ట్ రాసుకొని తర్వాత మీరు చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 22 వచనములు వ్రాసుకొని నేను ఏం చేయించాలి నా జీవితంలో, ఏమి కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం నోట్ చేసుకోవడానికి వాటిని ఉపయోగించుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 23 వచనాల వరకు. రైటా? దట్ ఈస్ 2.2. 23-24 వచనాల వరకు రాసుకోవచ్చు. 19 నుంచి 24 వచనాల వరకు రాసుకోవచ్చు. వండర్ఫుల్. వెళ్దాం, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 2.3లోనికి ప్రవేశిస్తున్నాం ఇప్పుడు. 2.3 పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. మనకు 14 నుండి 16 వచనములు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. చూద్దాం. 14-16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని బైబిల్ చెబుతోంది. ఇంకొకసారి చూద్దాం.
నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కంటిన్యూ చేద్దాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే నా బాడీ నేను కంట్రోల్గా పెట్టుకోవడము అని అంటే తిండి విషయంలోనో మరొక దాని విషయంలోనే మాత్రమే కాదు, కానీ ఓవరాల్గా నాకంటూ ఒక టార్గెట్ ఉండాలి. ఏమిటి ఆ టార్గెట్? నేను పాపము చేయకుండా వాక్యానుసారంగా బతకాలి. దాని అర్థం ఏమిటి? పరిశుద్ధునిగా జీవించాలి. పరిశుద్ధులుగా జీవించడం అనేది మన ప్రాథమిక బాధ్యత. కుదిరితే కాదు, వీలైతే కాదు. మనకు మనం సర్ది చెప్పుకోకూడదు, పాపం చేయకుండా ఎవడు బతుకుతాడండి అని. మట్టి లోకంలో ఉన్నా కనుక చేస్తామండి అని కాదు, చెయ్యకూడదు. చేయకుండా బతకగలము, అవకాశం ఉంది. హ్యాపీగా బతకొచ్చు పరిశుద్ధులుగా. పరిశుద్ధులుగా బతకడం అంటే కష్టతరమైంది కాదు. కష్టతరమైనది అయితే దేవుడు మనకు చెప్పడు, భారమైనది అయితే దేవుడు మనకు చెప్పడు. నా ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్పాడు బైబిల్లో. నా కాడి సులువైనది అని చెప్పాడు. సులువైనది దేవుని కాడి, భారము లేనిది దేవుని కాడి. చెప్పండి, మీరు ఎవరైనా నేను దొంగతనం చేయకుండా బతకలేనండి, చాలా కష్టం అని అంటామా? అనమే. దొంగతనం పాపమేగా. దొంగతనం అనే పాపము చేయకుండా మనం బతకగలిగినప్పుడు ఏ పాపము కూడా చేయకుండా బతకొచ్చు. ఆప్షన్ ఉంది, కానీ కొన్ని విషయాల్లో మనము బలహీనంగా కనబడుతుంటాం. దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యము చేత, దేవునితో సహవాసము చేత, ప్రార్థన శక్తి చేత మనము దేనినైనా జయించగలం. చూసాంగా, శక్తినిచ్చేవాడే పరిశుద్ధాత్ముడు. మనకు సహాయం చేసేవాడు బలహీనుడైతే మనం బలహీనులు అవుతాం. మనకు సహాయం చేసేవాడే బలవంతుడైనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? వాస్తవానికి క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ హ్యాపీ లైఫ్. దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. మనం అనుకుంటాం రేపు పొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆనందంగా ఉంటామని. అబ్బాయి, సిలువ దగ్గరే ఆనంద యాత్ర స్టార్ట్ అవుతుంది కదా. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆనందంగా ఉండడం కాదు, సిలువ దగ్గరే ఆనంద యాత్ర. ఇది ఆనంద జీవితం. ఆనందించుడి, ప్రభు నందు ఆనందించుడని పదే బైబిల్ ఎందుకు కనపడుతుంది? ఆనందించే అవకాశం ఉందని. మనం కోల్పోతుంటాం. దేవునితో సహవాసం చేస్తూ ఇందాక అన్నాం కదా, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు. లోకంలో ఉన్న వాటిపై ఎక్కువగా మనం మనసు పెడితే మనసు పాడైపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఆ బంధువులు ఇలా అన్నారు, ఈ బంధువులు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా, ఇవన్నీ ఎక్కుతుంటాయి కదా రోజు మనకు. అవి పట్టించుకుంటే బాధలు ఎక్కువ, బైబిల్ తెరిస్తే బాధలన్నీ పోతాయి. అవన్నీ ఎక్కకూడదంటే ఇది తెరవాలి, అవన్నీ ఎక్కకూడదంటే మోకరిల్లాలి, అవన్నీ ఎక్కకుండా దేవునితో మాట్లాడుకుంటూ ఉండాలి, అవన్నీ ఎక్కకూడదంటే పాటలు పాడుకుంటూ ఉండాలి. మధ్యాహ్నం మనకు ప్రతిరోజు మధ్యాహ్నము స్తుతి ఆరాధన ఆన్లైన్లో ఉంటుంది. దావీదు అంకుల్ రోజు పాట పాడతారు. నేను ఆశ్చర్యపోతుంటే వింటుంటాను అప్పుడప్పుడు. అంటే ఆయన ఆల్రెడీ బిజీగా ఉండి ఆ పాటల కార్యక్రమంలో మాత్రం మిస్ అవ్వరు. అంటే ఆసక్తి చూడండి. అంటే మన మైండ్ ఎక్కువగా దేవుని మాటల యందు, దేవుని పాటల యందు, ప్రార్థన యందు ఉందనుకోండి, అబ్బో భలేగా ఉంటుంది లైఫ్. టెన్షన్లు ఉండవు. యేసు మనకు చేసిన వాగ్దానం ఏమిటి? నేను మీకు శాంతిని అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చు శాంతి అలాంటిది కాదు నేను ఇచ్చేది. అంత చక్కని వాగ్దానం ఆయన మనకి ఇచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేయొద్దు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతి, నెమ్మది, సమాధానం, సంతోషం. ఆత్మఫలములో ఒకటేమిటి? సంతోషం. పరిశుద్ధ జీవితాన్ని మనం సంతోషంగా గడపొచ్చు. మనం దాన్ని మిస్ అవుతున్నాం. ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఆ దేవుడిని అడుగుదామా? ప్రభువా, పరిశుద్ధంగా బతకడం కష్టం కదా ప్రభువా, మీరు ఎలా బతుకుతున్నారని అడగకూడదు దేవుణ్ణి. అసలు నువ్వు నా బిడ్డవై ఉండి ఆ మాట అంటావేంటి? చేతగాని మాట.
నా వాక్యం నీ దగ్గర ఉన్న తర్వాత కూడా, నాతో సహవాసం చేసే అవకాశం ఉన్న తర్వాత కూడా చేతగాని మాటలు మాట్లాడతావు ఏంటి అంటాడు రివర్స్లో దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనములు చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మేము బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. పరిశుద్ధంగా బతకండి. అవకాశం ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవకాశం లేకున్నానా ఉంది కనుకనే కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనములు చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. మహిమపరచుడి. ఎంత చక్కని భాగ్యం మనకిచ్చాడు. రేపు పొద్దున మనం చనిపోయిన తర్వాత మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను ఇంకా బాగా బతకగలిగే అవకాశం ఉండేది, నేనే సరిగ్గా బతకలేదండి. అలా ఉంటుంది మనకి. ఇప్పుడు కూడా కొన్ని బాధలు ఉంటాయి చూడండి. అప్పట్లో బాగా చదువుకునే అవకాశం ఉండేది, నేనే చదవలేదని బాధలు ఉంటాయిగా. అప్పట్లో మమ్మల్ని బడికి కరెక్ట్గా వెళ్ళమన్నారు మా అమ్మ నాన్న, మేమే వెళ్ళలేదు అని బాధపడుతుంటారు కొంతమంది. చదవకుండా బాధపడుతుంటాం కొన్ని సందర్భాల్లో. కొన్ని చేయగలిగే అవకాశాలను చేయలేకపోయి మనం ఈరోజు బాధపడుతుంటాం. ఫ్యూచర్లో దేవుడు నన్ను ఇలా బతకమన్నాడు, నేనే బతకలేకపోయాను, అవకాశం పుష్కలంగా ఉన్నింది అని మనం బాధపడతాం. యవనస్తులకైతే మరీ అద్భుతమైన అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్యూచర్ ఎక్కువ ఉంది కనుక. యవనస్తులకు లైఫ్ ఇంకా ఎక్కువ ఉంది కనుక మీ యవన కాలంలోనే ఇలాంటి మాటలు మీకు అందుతున్నప్పుడు, ఇలాంటి నడిపింపు మీకు దొరుకుతున్నప్పుడు దాన్ని చాలా సద్వినియోగపరచుకోవాలి, గొప్పగా దాన్ని ఉపయోగించుకోవడానికి. చూద్దాం, మరొక వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. సో పరిశుద్ధులుగా బ్రతకడం అనేది మన ప్రాథమిక బాధ్యత. ఆప్షనల్ లైఫ్ కాదు అది, కంపల్సరీగా బతకాల్సిందే. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ టు లివ్ అ హోలీ లైఫ్. 2.3 ఆన్ ద స్క్రీన్ చూద్దాం. పరిశుద్ధ జీవితమును గడుపుట, లివింగ్ అ హోలీ లైఫ్. పరిశుద్ధ జీవితమును గడుపుట. ఓకే, ఒకసారి ఆ 3 చూద్దాం. 2.1, 2.2, 2.3. 2.1 ప్లీజ్. వాక్యమును అధ్యయనం చేయుట, అది మన వ్యక్తిగత బాధ్యత. స్వీయ క్రమశిక్షణ అండ్ ఉపవాసం. ఉపవాసం అంటే ప్రార్థన ఉంది అందులో. ప్రార్థన ఎక్కడుంది అనుకుంటారు, ఉపవాసంలో ప్రార్థన ఉంటుంది, రైటా? 2.3 నెక్స్ట్, పరిశుద్ధ జీవితమును గడుపుట. ఉపవాసం అంటే తిండి మానేసి తిరగడం కాదు, తిండి మానేసి ప్రార్థనలో ఉండడం. అది అంటే ప్రార్థన లేదా అని మీరు అడగకుండా చెప్తున్నాను, అక్కడ ప్రార్థనే ఉండేది. అది వండర్ఫుల్. వెళ్దామా? 2.4కి వెళ్దాం. 2.4కి వెళ్దాం. యాకోబు గారు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2.4 యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. 7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, తర్వాత అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే సంఘ సభ్యుల ప్రాథమిక బాధ్యత, క్రైస్తవుల ప్రాథమిక బాధ్యత ఏంటంటే అపవాది గాడికి ఎప్పుడు కూడా మనము ఆయనకి జలక్కులు ఇస్తూ ఉండాలి, మనం పారిపోవడం కాదు. ఆడు 1-4 సార్లు ఆలోచించాలి మనల్ని కదిలించాలంటే, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ కేసు. వాడు మొత్తం గ్యాంగ్ అని తీసుకొని వస్తే కానీ మనతో యుద్ధం చేసేంత పరిస్థితి ఉండకూడదు. గాలికే మనం ఎగిరిపడితేలా. బైబిల్ అంటుంది అపవాదిని ఎదిరించాలి.
భయపడకూడదు. భయపడకూడదు. క్రైస్తవ జీవితం అపవాదిని ఎదిరించే జీవితం, అపవాదిని ఓడించే జీవితం, అపవాదికి బెదిరిపోయే జీవితం కాదు. అమ్మో సాతాను, అబ్బాయి ఈ పదం బాగాలేదు, అవమానం, మనకు సిగ్గు, షేమ్. అమ్మో సాతాను ఏంటి? వాడనాలి అమ్మో క్రైస్తవుడని. సాతాను అనాలి మన గురించి. అపవాదం చేయించడం ఈజీ. శిలువ దగ్గర యేసు ప్రభు తలకాయ మీద కొట్టాడు. సాతానుకు దెబ్బ ఎక్కడ పడింది? శిలువ దగ్గర. ప్రవచనం ఏమిటి? ఏదైనా వనంలో ప్రవచనం ఏమిటి? అతడు నిన్ను తల మీద కొట్టును. క్రష్. ఇంగ్లీష్లో ఏముంటుంది? క్రష్. సాతానుకుండే మరొక పేరు ఏమిటి? ఆది మహా ఘట సర్పము. శిలువ దగ్గర సర్పానికి తల మీద పడింది షాట్. మనల్ని తోక మీద కొట్టమన్నాడు అంతే. మనం భయపడిపోతే ఎలా? సో క్రైస్తవ జీవితం అంటే ఏంటి అని అడిగితే, అపవాదితో యుద్ధం, దురాత్మల సమూహముతో యుద్ధం. ఇది ఆధ్యాత్మిక యుద్ధం. అది మనకుంది. ఎదిరించుడి అంటే యుద్ధం ఉందనా లేదనా? చెప్పండి. అప్పుడు వాడు ఏమవుతాడట? పారిపోతాడు. అంటే నిన్ను చూస్తే వాడు పారిపోవాలి, అది దేవుడు చెప్పాడు. ఊరుకో ప్రభువా, అమావాస్య అర్ధరాత్రి కరెంటు పోతే పరిస్థితి ఏంటి అని మనం లెక్కలేస్తాం. చూద్దాం ఇంకా. ఎఫెసీ పత్రిక తెలిసిన మాట, 6వ అధ్యాయం. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. 10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుల యుండు. ఈరోజు వాక్యపట్నం ఇదే. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి. ఏమెంత బాగుందన్నమాట. దేవుని శక్తి ఎంత శక్తి? మహాశక్తి. ఆయన శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించాలి. అదే మాట మళ్ళీ కనపడుతుంది. అపవాది తంత్రములను ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించాలంటే శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సూటు బూటు వేసుకొని మనం ఫైటింగ్ దిగితే కుదరదు. కత్తులు కటారులు తుపాకులు తీసుకొని వెళ్తే కుదరదు. దీనికి డ్రెస్సే వేరు. ఆ డ్రెస్ పేరట ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చు సర్వాంగ కవచం, నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు. ఏలైనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు. మళ్ళీ అదే మాట, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏముంటుంది దేవుడిచ్చు సర్వాంగ కవచములో? సత్యము అను దట్టి, నీతి అను మైమరు, సమాధాన సువార్త వలనైన సిద్ధమనసను జోడు, విశ్వాసమను డాలు, ఇంకా రక్షణ అను శిరస్త్రాణము, వాక్యము అను ఖడ్గము, ప్రార్థన అనే బలము. ఇది దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచమును, ఈ యుద్ధోపకరణములను ధరిస్తే అపవాదికి చెమటలు పడతాయి ఫ్యాన్ వేసుకున్న. అలా ఉంటుంది అపవాది పరిస్థితి. మనకి ఇది అవకాశం ఉంది. ఇది మన ప్రాథమిక బాధ్యత. క్రైస్తవుల యుద్ధోపకరణములు ఇవి. అపవాదిని ఎదిరించుడి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ప్లీజ్, 10వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనములు చూద్దాము. 4 and 5. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి
ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. మా యుద్ధోపకరణములు ఎలాంటివి కావు? శరీర సంబంధమైనవి కావు. పెద్ద పెద్ద దుర్గాలను సైతం పడద్రోయ గలిగినంత బలమైనవి, శక్తివంతమైనవి అంటున్నాడు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవి. అవి మా యుద్ధోపకరణములు, క్రైస్తవుని యుద్ధోపకరణములు. ప్రాథమిక బాధ్యత. పేతురు గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం తీద్దాం ప్లీజ్. పేతురు గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఇవన్నీ చూస్తుంటే మనకంటూ ఒక యుద్ధం ఉందా లేదా? అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా లేదా? ఏ యుద్ధం ఇది? ఆధ్యాత్మిక యుద్ధం. కంటికి కనిపించే యుద్ధం కాదు. యుద్ధ కథన రంగంలో దిగి మనము మన కళ్ళ ముందు మనము చూసేటువంటి యుద్ధాలు కాదు ఇవి. ఆత్మీయ యుద్ధం. ఎవ్రీ ట్రూ క్రిస్టియన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ అ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్. దిస్ ఇస్ 2.4 ఆన్ ద స్క్రీన్. ఏమిటది? ఆధ్యాత్మిక యుద్ధములో ఉండుట. బీయింగ్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్. ఇవన్నీ మన వ్యక్తిగత బాధ్యతలు, మన ఎడల మనకున్న బాధ్యతలు. రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ అవర్ సెల్వ్స్. ఒక్కసారి మన అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అంశము ప్లీజ్. సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ. పార్ట్ 2లో ఉన్నాం. పార్ట్ 1లో ఏం మాట్లాడుకున్నాం? జస్ట్ 1 ఒకటి చూపించు. 1 దేవుని ఎడల బాధ్యతలు అయిపోయింది కదా అది. ఇప్పుడు 2 మాట్లాడుకుంటున్నాం ఈరోజు. మన ఎడల మన బాధ్యతలు, లేదా మన పట్ల మన బాధ్యతలు. రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ అవర్ సెల్వ్స్. 2.1 ప్లీజ్. వాక్యమును అధ్యయనము చేయుట. స్టడీయింగ్ స్క్రిప్చర్. 2.2 స్వీయ క్రమశిక్షణ మరియు ఉపవాసము అంటే ప్రార్థన. సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఫాస్టింగ్. 2.3 ప్లీజ్. పరిశుద్ధ జీవితమును గడుపుట. లివింగ్ అ హోలీ లైఫ్. అండ్ 2.4 ఆధ్యాత్మిక యుద్ధములో ఉండుట. బీయింగ్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్. చెప్పండి, నేను 4 చెప్పాను. ఇందులో మీకు అభ్యంతరకరమైనవి ఏమైనా ఉన్నాయా? వాక్యమును అధ్యయనం చేయుట. ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్. నంబర్ 2 చూపించు. స్వీయ క్రమశిక్షణ మరియు ఉపవాసం. 2.2 ఎనీ అబ్జెక్షన్ ప్లీజ్? నో అబ్జెక్షన్. నంబర్ 3 2.3 పరిశుద్ధ జీవితం గడపాలి. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. 2.4 ఆధ్యాత్మిక యుద్ధములో ఉండాలి. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఇవన్నీ దేవుడు మన నుండి కోరుచున్నవి, ఆశిస్తున్నవి, మనం బాధ్యతగా మన జీవితంలో నెరవేర్చవలసినవి. వీటిని వినడం మాత్రమే కాదు, మనము మన జీవితంలో దేవునికి చూపించాలి. ఇవి అసాధ్యమా? ఒకసారి ఆలోచించండి. మన పరిధిలో లేనివా? కష్టతరమైనవా? సింపుల్గానే లేవు? భారంగా ఎవరికైనా ఉన్నాయా అని అడుగుతున్నాను నేను. సులువుగానే ఉన్నాయా దేవుని ఆజ్ఞలు? అంతే. ఎంత ఈజీగా ఉంది చూడండి లైఫ్. ఎంత ఈజీగా ఉంది. అబ్బా నేను బతకలేనండి అన్నిటికీ ఏమున్నాయి అక్కడ? ఏమీ లేవు. అంత మంచి దేవుడు. మనము జీవించగలిగిన జీవితాన్ని ఇచ్చాడే కానీ జీవించలేని జీవితాన్ని ఆయన ఏం కోరుకోవట్లా. రైటా? అందుకే మీరు ఈ స్థానిక సంఘంలో కొనసాగాలంటే ఇలాంటి బాధ్యతలు మీకు పదే పదే చెప్పబడుతూ ఉంటాయి, గుర్తు చేయబడుతూ ఉంటాయి, లేదా జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. అందుకే కేవలము ఆదివారానికి మాత్రమే పరిమితం కాకుండా ఎవరెవరైతే సభ్యత్వం తీసుకుంటారో ఆ కుటుంబాలపై ఒక ఆధ్యాత్మిక పర్యవేక్షణ. సేవకులు ఆ కుటుంబాలను దర్శించుట, సేవకులు ఆ కుటుంబాల విషయంలో
ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొనుట. ఇవన్నీ మనం ఒక్కొక్కటి అంటే ఇప్పుడు మనం వచ్చేసి వెళ్ళిపోతుంటే అంటే ఎవరు ఇక్కడ ప్రాథమిక సభ్యత్వం కలిగి ఉన్నారు, ఎవరు లేరు, మీరు వేరే చోటుకి వెళ్తుండొచ్చు. మేము తొందరపడి మేము మేరకు మించి మీ విషయంలో మేము వ్యవహరిస్తామేమో. అలాంటి తప్పులు జరగకుండా ఉండడానికే ఈ స్పష్టత కోసం ఈ 2025 నుండి 2026 వరకు ఈ సంవత్సరానికి సంబంధించిన సభ్యత్వ సేకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మీరు ఒక వినతి పత్రాన్ని మీరు అందిస్తే మీకు అప్లికేషన్ ఇవ్వబడుతుంది. దాని ద్వారా మీరు యొక్క మెంబర్షిప్ తీసుకోవచ్చు. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరొక వర్గీకరణలోనికి వెళ్దాం. 2 మాట్లాడుకున్నాం కదా, దేవుని విషయంలో అలాగనే మన విషయంలో. మరొక వర్గీకరణలోనికి వచ్చే వారం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, కృపగల రాజా, వారం వెంబడి వారం మీరు మాకు నేర్పిస్తున్న ఈ వాస్తవాలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నేర్చుకున్న ప్రతి వాస్తవం, నేర్చుకున్న ప్రతి సత్యం మా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువా ఎంతో ప్రయోజనకరముగా ఫలభరితంగా ఉండలాగున సహాయం చేయండి నాయన. మా విషయంలో మేము ఎరిగి ఉండవలసిన బాధ్యతలు ఈరోజు మీరు మాకు నేర్పించారు. వాటిని సాత్వికమైన మనస్సుతో స్వీకరించి మా జీవితంలో మేము ఆచరించుటకు కృప దయచేయమని, తిరిగి వచ్చే వారం మరిన్ని సంగతులు మాకు నేర్పించి మమ్మను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.